వన్స్ నేను డైలాగ్ చెప్పినాక అదితి అదితి అని పిలిచినా చూడదు. టిమీ షాట్ పెడితే వీడియో 2 కప్పులుగా అయిపోద్ది. సార్ అయిపోయిందంట. ఓకే ఓకే వెయిట్ ఇంకొకటి క్లోజప్ చాలు పిక్చరు ఇది అవటానికి. సమాజానికి పనికొచ్చే సినిమాలు ఇంకా వస్తే ఇట్లా బాగుంటుంది. ప్రేక్షకులందరికీ దివాళీ శుభాకాంక్షలు. అ వెరీ హ్యాపీ దివాళీ. దివాళీకి ముందే రిలీజ్ అయ్యి తారా జువల్లా దూసిపోతూ ఎంతో సెన్సేషన్ని క్రియేట్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ ఇజం. సో మనతో పాటు ఈరోజు మాట్లాడడానికి నందమూరి తారక రామారావు గారి తనయుడు హరికృష్ణ గారితో పాటు ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ గారు అండ్ అలాగే కళ్యాణ్ రామ్ గారు ఉన్నారు. సో ముందుగా హ్యాపీ దివాళీ టు ఆల్ ఆఫ్ యూ సార్. హ్యాపీ దివాళీ సార్. హరికృష్ణ గారు సార్, మీరు చెప్పండి, కళ్యాణ్ రామ్ గారిని ఇలా చూడడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం అమ్మా. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆనందాన్ని కలిగించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ యూనిట్ సభ్యులందరికీ, ముఖ్యంగా పూరి జగన్నాథ్ గారికి, అలాగే కళ్యాణ్ రామ్కి, ప్రతి యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరికి, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, అభిమానులకు, ప్రాణ స్నేహితులు, ప్రాణమిత్రులకు అందరూ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మీ అందరూ కూడా హ్యాపీ దీపావళి. మీరందరూ సుఖశాంతులతో ఉండాలి. ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాలి. మీ బిడ్డలందరూ సుఖశాంతులతో ఉండాలి. ఎస్ కళ్యాణ్ గారు, కమింగ్ టు యూ, మొత్తం లుక్ మార్చేశారు ఎంటైర్లీ. ఫ్రమ్ హెయిర్ స్టైల్ నుంచి ద బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. సో హౌ హార్డ్ వాజ్ ఇట్ టు కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్? It was not really hard అండి, frankly to say, not because I've transformed చాలా ఈజీగా చెప్తున్నారు ఏంటి మీరు అని. It was not hard because I had a target అండి. See, ఈ కథ విన్న తర్వాత I had a target. బికాస్ ఈ కథకి ఇలా ఉంటే బాగుంటుంది సార్. కథ చెప్పిన తర్వాత సార్ ఇలా ఉండాలి, మనం కొంచెం ఆ ఫేస్ కానీ మీ ఫుల్ ఫిగర్ షార్ట్ తీస్తే ఇట్ షుడ్ బి లైక్ యూ షుడ్ బి టఫ్. అంటే నాట్ ఓన్లీ మెంటలీ, ఇట్ షుడ్ కమ్ త్రూ అవుట్. పైనుంచి కిందకి మీరు ఆ టఫ్నెస్ ఉండాలి మీలో. దట్ ఈస్ వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ అన్నారు. సో ఫర్ ద స్క్రిప్ట్ ఐ థాట్ ఐ హ్యావ్ టు గివ్ ద బెస్ట్. ఇంకా అసలు వేరే ఆప్షన్ లేదు నాకు. ఈ సినిమాకి ఐ హ్యావ్ టు చేంజ్ మై సెల్ఫ్ టోటలీ. ఐ హ్యావ్ టు లుక్ వెరీ న్యూ. ఇంత గొప్ప స్క్రిప్ట్ నాకు వస్తాం అనే దాంట్లో ఐ ఫెల్ట్ ఐ షుడ్ నాట్ లూజ్ a single bit. It took how many months? It took 4 to 5 months అండి. 4 to 5 yeah, 5th month we shot the body shots. But yeah, by the time we started the shooting 4 months. Yeah, February లో కలిసాను సార్ ని. Yeah, 4th month we started the shooting. మా జూనియర్ కళ్యాణ్ రామ్ ని కూడా మీరు ఇంట్రడ్యూస్ చేశారు అందులోనే. yes. నాకు ఆ జూనియర్ కళ్యాణ్ రామ్తో చేసినప్పుడు నాకు ఈయన గుర్తొచ్చాను. మాకు టూరింగ్ క్లాస్ టాకీస్ ఉండేదండి చిన్నప్పుడు. ఆ సినిమాలో ఏదో సినిమా రిలీజ్ అయింది. అందులో రామారావు గారు అబ్బాయి చేశారండి. మా ఊర్లో వాళ్ళు అందరూ పరిగెట్టుకుంటే ఇలా థియేటర్. రామారావు గారు కాదు, వాళ్ళ అబ్బాయి వచ్చాడంటే ఏంటి చూద్దామని. అప్పుడు నేను ఫస్ట్ టైం ఏం చూశాను, బ్రహ్మం తాత చెప్పి సాంగ్ ఉంటుంది. ఆయన టాప్లెస్ కార్లో కూర్చొని ఎడ్జ్లో కూర్చొని పాట పాడటం, ఏం పడిపోతారేమో అనుకున్నాను. సో మీరు చెప్పండి సార్ హరికృష్ణ గారు, శౌర్యాన్ని చూడడం అసలు మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ తాతకైనా ఆనందమే కదా. అండ్ ఇక్కడ నాకు చిన్న టెన్షన్ కూడా ఉన్నాను. ఎందుకంటే నేను మా నాన్నగారితో ఫస్ట్ పిక్చర్ యాక్ట్ చేసింది కృష్ణావతారం సినిమా. అది సూపర్ డూపర్ హిట్ కృష్ణావతారం. దాని తర్వాత కళ్యాణ్ రామ్ వచ్చి ముద్దుల మామయ్య, బాలగోపాలుడు, అది ఈయన ఫస్ట్ పిక్చర్. అది సూపర్ డూపర్ హిట్. మళ్ళీ వచ్చేటప్పటికి మన శౌర్యరామ్ రావటం. బట్ వంశపారంపర్యం ఏదో వస్తుంది కదా, కాబట్టి ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకున్నా. కానీ దట్ క్రెడిట్ గోస్ టు పూరి గారు. ఈ ఇంటర్వ్యూలో మేము మినిమం చాలా థాంక్స్. నో ఎందుకంటేనంటే ఒక ఇండస్ట్రీలో ఇది ఒకటి ఎక్కువగా ఉంటుంది. ఆడు కాలు పెట్టాడు, ఇటు ఐరన్ లెగ్ అంటూ ఉండదు. అది లేకుండా మంచి లెగ్ శుభం. కాబట్టి వెరీ గుడ్. ఎస్ పూరి సార్, మిమ్మల్ని అడగాలి, ఫస్ట్ లుక్ ఆఫ్ ఇజం రిలీజ్ అయినప్పుడు టఫ్నెస్ లైస్ ఇన్ ద బ్లడ్ విషయానికి వచ్చేస్తే నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీ, హరికృష్ణ గారు, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, అసలు టైగర్ హరికృష్ణ గారు అని అంటారు. ఆ బ్లడ్ గురించి, అసలు ఆ బ్లడ్ లోని పవర్ గురించి మాట్లాడుకుంటే అసలు గురించి అసలు ఆ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లైస్ ఇన్ ద బ్లడ్ అనేది ఆ ట్యాగ్ లైన్ పెట్టింది ఎవరు? టఫ్నెస్ లైస్ ఇన్ ద బ్లడ్ అని అనే ఐడియా కాన్సెప్ట్ వచ్చింది.
మేము ఏం రాద్దామని కూర్చొని ఎవ్రీథింగ్ అండి. ఈ ఫిలింలో ప్రతి పోస్టర్ మీద ఒక చిన్న ట్యాగ్ పెడదాం అని అనుకున్నాం. సో ఎవ్రీథింగ్ వాజ్ రిటన్ బై సార్. ప్రతిదీ చాలా అంటే ఈ ఫిల్మ్కి దిస్ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి, లాట్ ఆఫ్ స్టోరీ. సో ఆ స్టోరీ చెప్పడానికి దిస్ లాట్ ఆఫ్ వేస్ టు టెల్ ఇట్. సో దానికి ప్రతిదానికి ఒక హీరో క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పి సరే ట్యాగ్ నేమ్ చేసి పెట్టారు. ఇంకోటి కమింగ్ టు ద హీరోయిన్ ఆల్సో, అదితి అమ్మాయి పేరు, ఒక ఆల్మోస్ట్ అన్నోన్ ఫేస్, అంటే తెలియని, అంటే తెలుగు వాళ్ళకి తెలుగు అమ్మాయిలాగా ఉండే ఒక ఫేస్ని తీసుకొచ్చి అసలు తెలుగు రాని వాళ్ళతో కూడా చక్కగా తెలుగు మాట్లాడించి ఎక్స్ప్రెషన్స్ పలికించి అసలు ఆ ఎక్స్పెరిమెంట్స్ మ్యాక్సిమం ఎక్కువ చేసేది అని అంటే పూరి సార్. సో వర్కింగ్ విత్ అదితి. So it was really nice and like she's very professional. Always I've been saying that షార్ట్ అయిపోయిన తర్వాత చాలా మంది ఫోన్స్ తీసుకొని ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువైపోయింది కదా, అందరు ఫేస్బుక్లో ఉన్నారు, అందరూ వాట్సాప్లో ఉన్నారు, ఏం మెసేజ్లు వచ్చినాయి, ఏం వీడియోలు వచ్చినాయి, వాట్ ఆర్ వీ షేరింగ్, ఇలానే ఉన్నాం మ్యాక్సిమం. ఇఫ్ యూఆర్ ఫ్రీ వాట్ వీ డూ ఇస్ దాట్. బట్ ఆ అమ్మాయి లొకేషన్ ఉన్నప్పుడు కూడా అంటే షీ వాజ్ నెవర్ దాట్. లైక్ షూటింగ్లో ఉన్నప్పుడు షార్ట్ అయిపోయిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ సార్ వాట్ ఇస్ మై నెక్స్ట్ షార్ట్, వాట్ వుడ్ బి మై నెక్స్ట్ డైలాగ్. సో షీ వాజ్ దాట్ కమిటెడ్ టు ద ఫిల్మ్. నేను ఎప్పుడు అమ్మాయి వాట్సాప్ కానీ మొబైల్ కానీ నేను చూడలేదు. అమ్మాయికి ఏదైనా సీన్ చెప్తే అక్కడే ఉంటుంది, అక్కడే తిరుగుతుంటుంది మైండ్లో మొత్తం, ఇదంతా మ్యూట్ వన్స్ నేను డైలాగ్ చెప్పినాక అదితి అని పిలిచినా చూడదు నన్ను డైలాగ్. నేను సార్ కూర్చొని ఒకరోజు లైటింగ్ జరుగుతుందంటే నేను సార్ కూర్చొని హ్యాపీగా మాడుకుంటున్నాం, హ్యాపీగా వీఆర్ హ్యావింగ్ కాఫీ అని మేము ఇద్దరు మాడుకుంటున్నాం. అమ్మాయి అక్కడ మూల కూర్చుంది. ఏం సార్ అంటే సార్ పిలిచారు అదితిని పలకలా. నాకు అర్థం కాదు ఏంటి అమ్మాయికి ఏమన్నా ఏంటి అని అంటే సరే చెప్పి వెళ్ళి పిలుచుకున్నాను అమ్మాయి అంటే షీ హ్యాడ్ అ పేపర్. అటు పక్కన ఇటు తిరిగేసి ఇటు ఉంటే డిస్టర్బ్ అవుతుంది, అటు పక్కన తిరిగి చదివేసుకుంటుంది. అన్ని డైలాగులు నేర్చుకుని చాలా చాలా లిప్సింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఆల్సో పర్ఫెక్ట్. అంత బాగుండింది. పూరి గారి సినిమా అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక సినిమాలో పూరి గారు అక్కడ ఎక్కడో ఫ్లాష్ అవుతారు, మనం వెతుక్కోవాలి ఎక్కడ ఏ సీన్లో అనేసి. మాకు ఇంట్రొడక్షన్లో ఒక సీన్లో కళ్యాణ్ రామ్ గారు అండ్ అలాగే వెన్నెల కిషోర్ మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను నాకు ఐ వాంటెడ్ సర్ టు యాక్ట్ ఇన్ ది ఫిల్మ్. చూడగానే బాగుందని అన్నాను. నేను ఫస్ట్ నుంచి ఫిల్మ్ స్టార్ట్ చేసిన రోజు నుంచి అన్నా సార్ ఒక్క షాట్ లో యాక్ట్ చేయండి ప్లీజ్, ఈ ఫిల్మ్ లో ఒక షాట్ లో యాక్ట్ చేయండి, ఐ వాంట్ యూ. ఎక్కడ చేయలేదు, చాలా సెకండ్ హాఫ్ షూటింగ్ అయిపోయింది మాది మొత్తం, సెకండ్ హాఫ్ అయిపోయింది ఇప్పుడేంటి ఇంకా ఫస్ట్ హాఫ్ లో అలా అనుకుంటే కరెక్ట్గా ఆ రోజు అనుకోకుండా అదిగో అసలు కూడా అమ్మాయిలానే ఉన్నాడు అని డైలాగ్ లో సార్ ఓకే నేను ఉంటాను అన్నారా అండ్ బాగా నవ్వుకున్నారు సార్. ఫనీ, వెరీ ఫనీ. ఇట్ ఫీల్స్ సో గుడ్. అంటే ఒక డైరెక్టర్ గారు సడన్ గా పూరి గారు కనిపించారు స్క్రీన్ మీద. ఓకే, అండ్ కమింగ్ టు సినిమాలో చాలా మంది యాక్టర్స్, ఎస్పెషల్లీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ జగపతి బాబు గారు. జగపతి బాబు గారు నెగిటివ్ షేడ్స్లో ఈ మధ్య చాలా సినిమాల్లో కనిపిస్తున్నారు, ఈచ్ మూవీలో ఏదో ఒక వేరియేషన్. బట్ కమింగ్ టు దిస్ మూవీ, ఒక హీరోకి విలన్కి కెమిస్ట్రీ ఇంత బాగా వర్కౌట్ అవుతుంది, ఇంత ఫ్రెండ్స్గా ఉండొచ్చు, ఎండ్ ఆఫ్ ద డే క్లైమాక్స్లో ఏం జరుగుతుంది అనేది. హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ జగపతి సార్? ఇట్ వాస్ వెరీ నైస్ అండి. బాబు గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. The best part with sir was like he's a very big artist and he's been a lot of experience. మేము లాస్ట్ డే we were shooting the BD scene ఒకటి రెండు నాతో ఉన్న ఇంటరాక్షన్ సీన్స్ we were shooting on one day. హాఫ్ డేలో చేసేయాలి అంటే హాఫ్ డేలో చేస్తే మిగతా యూనిట్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని నేను జగన్ సార్ ప్లాన్ చేసుకున్నాం. సరే ఇంత ఎలా ఉంటుంది ఇంటరాక్షన్, సరే ఇంత ఎలా ఉంటుందని నాకు చిన్న మనసులో ఒకటి ఉండింది. ఇట్ వాస్ సో నైస్ అండి. ద హోల్ సీన్ వాస్ లైక్ 6 pages అనుకుంటా. 6 pages మేము అక్కడ కూర్చున్నాం, సార్ మేము అందరం కూర్చున్నాం, బాబు గారు కూర్చున్నారు. వి ఆల్ రిహార్స్ ద హోల్ సీన్. సార్ రెడీ చేసుకుంటున్నారు, మళ్ళీ ఇంకొకసారి రిహార్స్ చేసుకున్నాం అండి. ఇట్ సో నైస్ అండ్ సో ఈజీ. బాబు గారితో అలా అందరం కూర్చొని రిహార్స్ చేసుకున్నాం. విదిన్ 1 hour 1.5 hour అంతే. 1.5 hour ఒక రోజు చేయాల్సింది కరెక్ట్గా 3 hours లో 2 సీన్లు వేపేసాం. 2 సీన్లు అయిపోయినాయి. సో నైస్ అంటే ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ. అంటే అంత పెద్ద ఆర్టిస్ట్ ఆయన కూడా వచ్చేసి రియాజ్ చేయడం, ఇట్ వాస్ రియల్లీ నైస్. విజువల్లీ సినిమా చూడడానికి, అంటే పూరి గారి సినిమాలు చూడడానికి అఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే ఆర్ వెరీ రిచ్, క్లాసీగా ఉంటాయి. కానీ సినిమాలో కంటెంట్ వచ్చేసరికి కంపల్సరీ ఏదో ఒక మాస్ ఎలిమెంట్, కరీం బీడీ కట్ట, అసలు ఎలా వస్తాయి సార్ ఇలాంటి ఐడియాస్? నేను యాక్చువల్గా ముందు సిగరెట్ అనుకున్నాను, ఆ బీడీ పెడదామన్న ఐడియా అని ఇచ్చింది సార్. బీడీ పెడదాం అప్పుడు హరికృష్ణ గారు ఐడియా ఇచ్చింది మీ కొడుకే అంట. ఎదురండి
కరీం బీడీ కట్ట ఐడియా అదే గ్రేట్ కదా, అందరూ షేరింగ్. కాదన్నా బీడీతో ఐడియా మూలంగా చచ్చావు. అదే జిమ్మీ షాట్ పెడితే బీడీ 2 పఫ్లుగా అయిపోద్ది. సార్ అయిపోయిందంట, ఓకే ఓకే వెయిట్ వెయిట్ ఇంకొకటి ఇంత ఉంటుంది. ఒక డైలాగ్ చెప్పి 2 దమ్ములు అయితే అయిపోతుంది. జగపతి బాబు గారు సిగరెట్లు మానేశారు ఈ మధ్యలో, మానేసి హెల్త్లో హెల్త్ ఆ గొడవలు ఉన్నారు. ఈ సీన్లు చేస్తే ఆయన కట్ట బీడీలు కాల్చి తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను మానాలి నాకు అలవాటే. పూరి గారి సినిమాల్లో లవ్ ఎందుకంత వైల్డ్గా ఉంటుంది? చస్తావా ప్రేమిస్తావా, ఈ ప్రేమిస్తావా చస్తావా అలాగే ఎందుకు ఉంటుంది? స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. హీరో హీరోయిన్స్ అంత స్ట్రాంగ్ ఉండాలి, దాని నుంచి వచ్చిన డైలాగ్. హరికృష్ణ గారు, మీకు మరి మీ సినిమా చూసినప్పుడు ఆ రోజులు ఏమైనా గుర్తొచ్చాయా? అంటే ఆ రోజుల్లో మీరు కూడా హీరోయిన్తో, అంటే ఇలాంటి సినిమా ఒకవేళ నాకు పడి ఉంటే హీరోయిన్తో కెమిస్ట్రీ ఇలాంటి అన్ని సినిమా ఆయన ఇంకెందుకంటే చేస్తారు. నేను ఏదైనా సరే మొండితనంగా వెళ్తానమ్మా. ఇప్పుడు ఆయన చెప్పారే వైలెంట్గా తీసేయండి, నాది ఇది చేసినా వైలెంటే, నేను ఏదైనా ఓపెనే. కాకపోతే మట్టుకు ఏంటంటే ఇక్కడ కోర్ట్ సీన్స్ వస్తున్నప్పుడు వారు తీసిన విధానం కానీ, ఇందాకే చెప్పాను, కోర్ట్ సీన్స్ థాట్ ఒక క్లోజప్ చాలు పిక్చరు ఇది అవ్వటానికి అనేది. కళ్యాణ్ రామ్ ఆ ట్రాలీ షాట్ వేసి ఫస్ట్ టైం రెడ్ ఐస్తో మొదలెడుతుంది, బ్యూటిఫుల్ షాట్ అని చెప్పాను. అది ఒక ఒక ఎమోషన్, ఒక షాట్తో అసలు ఏమిటి సీన్ మనం ఏం చేయగలం. అలాగే బెబ్బులిపుల్లో ఒక క్లోజప్ ఉంటుంది, ఒక షాట్, ఆయన ఎక్స్ప్రెషన్ మొత్తం అసలు క్యారెక్టర్ ఏంటి అన్నది అది చేయటం ద గ్రేట్. కోర్ట్ సీన్ అంటే నాకు చిన్న మెమరీ. చెప్పండి చెప్పండి. ప్లీజ్. పెద్ద అయింది బొబ్బులిపుల్లి సినిమా, అప్పుడు మేము చూసాం. కోర్ట్ సీన్ అయితే ఇంకా క్యాసెట్లు పెట్టుకుని వినేవారు అందరూ. సినిమా అయిపోయాక ఒక మా ఊర్లో ఒక చిన్న ఒక చాట్లు ఉండేవాడు. అతను రామారావు గారి ఫ్యాన్. ఎంత ఫ్యాన్ అంటే వాడు ఎవరితోనూ మాట్లాడు, తాను రామారావు గారి డైలాగ్ చెప్పుకుని ఉంటాడు తనకు తను. అదే మేము అందరం అక్కడ కాలనీలో కుర్రాడు అందరం కూర్చుంటే ఆ సైకిల్ మీద అలా వెళ్ళాడు, తొక్కుకుంటూ, నీ పేరు బొబ్బులిపులి, ఇది వరకు చక్రధర అన్నట్టు గుర్తు, అంటే ఆ కోట్లతోనూ ఆ తీర్పులతోనూ ఆ చక్రధర ఆనాడే చనిపోయాడు అని స్టాండ్ వేసాడు. మా బట్టలు ఇచ్చాడు, ఇచ్చేసి మళ్ళీ ఎక్కేవాడు. కోర్టుకి తీర్పుకి రాలని మళ్ళీ ఇలా ఈ ఇంటి నుంచి అని అలా చూసేవాడు. వాడు రామారావు గారి డైలాగ్ తప్ప ఇంకేమీ చెప్పేవాడు కాదు. అప్పుడు పార్టీ పెడుతున్నప్పుడు ఫస్ట్ టైం వాడు ఆ కాలనీలో జెండాలు అన్నీ పెట్టి కట్టాడు. అప్పుడు ఈయన చరిత్ర రథం ఈయన వేసుకొని రామారావు గారు వచ్చి యాక్చువల్గా ఊర్లో ఆకూడదు, కానీ రామారావు గారు ఆపి ఇవన్నీ ఎవరు కట్టారని అడిగారు. సార్ వీడియో అని చెప్తే ఆయన పైకి పిలిచి ఆయన హగ్గిస్తే మొత్తం మేమందరం క్లాప్స్. ఎందుకంటే ఆయన అంటే ఇది విపరీతమైన ప్రేమ, ఆయన ప్రేమే పిలిపించిందా అనిపించింది. లేకపోతే ఆ ఊర్లో ఆగే పని లేదు, ఆయన ఎవడనే ఒక్కడిని కౌగిలించుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ కోర్టు సీన్ అంత పనిచేస్తుంది. సీన్ చేస్తున్నప్పుడు కళ్యాణ్ రామ్ గారు అసలు ఎలాంటి హోంవర్క్ చేశారు? అది హోంవర్క్ ఏం చేయలేదండి, నిజంగా ఏం చేయలేదు. బికాజ్ మొత్తం ఎండ్ ఆఫ్ ద డే క్లైమాక్స్ ఇస్ సో ఇంటెన్స్, సో స్ట్రాంగ్. మీకు విషయం తెలిసలేదు, కోర్ట్ సీన్ షూట్ చేసింది షూటింగ్ స్టార్ట్ అయిన 2 రోజు స్టార్టింగ్లోనే చేస్తాం. హోంవర్క్ ఏం చేయలేదండి. నేను చెప్తాను కదా, బెస్ట్ పార్ట్ ఇస్ ఇట్ ఇస్ వెరీ ఈజీ టు వర్క్ విత్ పూరి సార్. ఇట్స్ జస్ట్ దట్ నమ్మాలి ఆయన్ని. యూ బిలీవ్ హిమ్, ఎస్ హీ టేక్స్ ఇట్ అవుట్ ఫ్రమ్ యూ. హీ గివ్స్ దట్ ఇమెన్స్ కాన్ఫిడెన్స్ అండి. నేను కోర్ట్ సీన్ జరిగినప్పుడు ద లొకేషన్ 8 o'clock, కొంచెం ఇంకా సెటప్ జరుగుతుంది, నేను టెన్షన్లో ఉన్నా. సార్ ఇది ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తుంటే మీరేం వరి అవ్వద్దు, కాన్ఫిడెన్స్తో చెప్పండి అని చెప్పి బయటికి వెళ్ళి మళ్ళీ అసలు నాకు బాగా సార్తో ఏంటంటే ఎక్స్ప్రెస్ అలవాటు అయిపోయింది సినిమా మొత్తం బాగా. ఇప్పటికే ఎక్స్ప్రెస్ లేకపోతే చేతిలో ఉనుకుంటుంటే ఎక్స్ప్రెస్తో తాగి హీ గేవ్ మీ ద హోల్ హియరింగ్ అండి. హియరింగ్ ఇచ్చి రికార్డ్ చేసుకున్నాను నేను. రికార్డ్ చేసాం హోల్ హియరింగ్, వీ వర్ రికార్డింగ్ ఇట్. రికార్డ్ చేసుకుంటే సార్ దిస్ ఇస్ ద హియరింగ్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, ఇది నేను అనుకుంటున్నా, మీరు విని లెట్స్ స్టార్ట్ ద షూటింగ్.
బట్ ఫస్ట్ గెట్ ద కాన్ఫిడెన్స్. మీరు కాన్ఫిడెన్స్ లేకుండా మాత్రం నేను షార్ట్ పెట్టను అసలు. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ ఓన్లీ ఐ విల్ పుట్ ద షాట్. చాలా గట్టిగా ఒక ఎక్స్ప్రెస్ పటాక్ నేసి సార్ రండి ఎక్స్ప్రెస్ ఎందుకంటే కీ సీన్ ఇన్ ద ఫిల్మ్ ఐ నో సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కొన్ని సీన్లు చేయలేదు, క్యారెక్టర్లకు వెళ్ళలేదు, సడన్ గా అది మాట్లాడాలి అంటే కష్టం యాక్టర్ గా. సో అది చేయటం నిజంగా యాక్షన్. ఇట్ వాస్ నైస్ అండి. ఎందుకంటే హోల్ 8.5 pages సార్ రీడింగ్ ఇచ్చారు నాకు. రీడింగ్ ఇచ్చి మోడ్యులేషన్తో సహా చెప్పారు దిస్ ఇస్ ద వే ఇట్ గోస్. చెప్పడం మూలంగా ఐ కుడ్ ఈవెన్ లైక్ సపోజ్ సడన్గా ఎప్పుడైనా ఏమైనా లైక్ ఫ్రీ టైం ఉన్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ ద పార్ట్స్ పెట్టుకొని ఐ యూస్ టు లిసన్ టు ఇట్. సో దట్ మేడ్ ఇట్ వెరీ ఈజీ యాక్చువల్లీ. దట్ వాస్ ద బెస్ట్ పార్ట్. అండ్ ఆల్సో కోడ్ విషయం చెప్పడానికి వస్తే దట్ ఈస్ ఆల్సో వన్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. Yeah. కోడ్స్ NBK007 లైవ్ లో చెప్పడం. అదే నాకు స్క్రిప్ట్ వింటున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. స్క్రిప్ట్ వింటున్నప్పుడు సార్ రీడింగ్ ఇస్తారు, స్క్రిప్ట్ రీడింగ్. ఏంటిది చిన్న పెండింగ్ ఎమోషన్ వదిలేశారేంటి ఏంటి సార్ నేను పెట్టుకున్నాను మైండ్లో. సార్ గుర్తు చేయాలి, ఇది ఏదో మర్చిపోయినట్టున్నారు కోడ్ గురించి, సినిమా అంతా హ్యాకింగ్, కోడ్ ఇచ్చేస్తే ఏదో జరుగుద్ది, పంచేద్దాం అన్నాడు హీరో డబ్బులు. అదేంటి సార్ ఈ విషయం మాట్లాడలేదు, కోడ్ సీన్కి వెళ్ళిపోయాడు, హీరో అరెస్ట్ అయిపోయాడు, ఏంటి సార్ అని మిస్ అయ్యారా అని చెప్పి నేను బ్యాక్ ఆఫ్ ద మైండ్ పెట్టుకున్నా. చెప్పుదాం సార్కి, కోడ్ సీన్ అయిపోద్ది సినిమా చెప్పేద్దాం అనుకుంటే కరెక్ట్గా కోడ్ సీన్ మిడ్లో ద బెస్ట్ పార్ట్ వాజ్ దాని ముందు సీన్లో లీడ్ ఉంటుందండి, నాకు లైవ్ ఇస్తేనే నేను మాట్లాడతాను అంటాడు. నాకు అర్థం కదా లైవ్ ఇస్తే మాట్లాడతాం ఏంటి, ఇదేం డైలాగు సరే ఏమో సార్ ఎందుకు రాదు సార్. ఐ డెంట్ రియల్లీ రియలైజ్ ఇట్ వాజ్ యాజ్ సర్ప్రైజింగ్ యాజ్ వాట్ పీపుల్ ఆర్ ఫీలింగ్ టుడే. కోడ్ సడన్గా కోడ్ సీన్లో కోడ్ ఓపెన్ చేస్తాడు సో దట్ ఆల్ ద పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ లైవ్ కెన్ గెట్ ఇట్. సో ఈ రోజు మీరు ఎలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారో ఆ రోజు నేను స్క్రిప్ట్ విన్నప్పుడు అలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. సో ఇట్స్ గుడ్ థాట్ అండి. నాకు లైవ్ ఇవ్వండి, నేను నైస్ థాట్. ఒక పర్టికులర్ డైలాగ్ ఉంటుంది పోసాని గారు అంటే బెదిరిస్తారు కదా, ఒకవేళ నిజం చెప్పేస్తే ఫాదర్ని చంపేస్తాను, father ని చచ్చిపోండి పర్లేదు, దేశం కోసం దేశం చచ్చిపోయినా కోసం అదే ఇప్పుడు చెప్పేది ఏంటమ్మా, మనం కోర్ట్ సీన్ ఒకటే మనం మాట్లాడుతున్నాం. అసలు మనం ఓవరాల్ ద సబ్జెక్ట్ ఏంటంటే బ్లాక్ మనీ బయటికి రావాలి, ఇది ప్రజలకు చెందింది. దీన్నంతా దోచి తీసుకువెళ్ళి ప్రజలేమో కూడా సత్యవాడు చచ్చిపోతానే ఉన్నాడు, కూటికి లేక సత్యవాడు వస్తున్నాడు. రామారావు గారి పాలసీ ఏంటండి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి, వాడు ఉండటానికి ఒక గూడు కట్టించుకోవాలి, కట్టుకోవటానికి బట్ట కావాలి. ఇప్పుడు ఎందరున్నారు చెప్పండి. మనం మాట్లాడాల్సింది బ్లాక్ మనీ బయటికి రావాలి. అసలు దట్ కాన్సెప్ట్ ఈజ్ బ్యూటిఫుల్, నాకు నచ్చింది అది. ఎందుకంటే మరి ఆయన బ్లడ్లో నుంచి వచ్చాం, మా బ్లడ్లో నుంచి వీళ్ళు వచ్చారు అన్నట్టుగా ఏంటి ఆవేశం. ఎందుకంటే ఇవాళ మన దేశానికి కావాలి, వాళ్ళ మన ప్రధాని గారు అయినా పోరాడుతుంది దానికే కదా. బ్లాక్ మనీ రావాలి బయటికి, ఇది ప్రజలది, వాళ్ళకి చెందాలి. ఈ ప్రజల్లో ఎవరున్నారు, రైతులు ఉన్నారు. ముఖ్యంగా అన్నమో రామచంద్ర అని జనం చచ్చిపోతున్నారు, రైతేమో ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నాడు, వారికి వెళ్ళాలి ఇది. అలాగే డ్వాక్రా మహిళలకు వెళ్ళాలి, ప్రతి వాళ్ళకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకి వెళ్ళాలి అన్నది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఒక్కదాన్ని మించింది ఒకటి, దాని తర్వాత కోర్టు. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మనం గొల్లపూడి మారుతిరావు గారు చేసింది ఇంతే ఫ్యాంటాస్టిక్. ఒక బాడీ, ఒక దుర్యోధనుడి కిరీటం, ఒక రావణాసుడు గదట్టాగో అలా కాదు. అలాగే ఒక జర్నలిస్ట్గా తనికళ్ళ భరణి గారు చేసింది ఫ్యాంటాస్టిక్. యాజ్ ఆయన కొడుకుగా పుట్టి ఈయన అంటే లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది, చచ్చిపోండి అన్న, చావండి దేశాన్ని గురించి, చావండి అన్నది. నాకైతే మట్టుకు నేను ఇక్కడ ఎగ్జాగరేషన్ చేయడానికి రాలేదు, బట్ నాకు ఆనాడు బెబ్బులు పులి, ఆనాడు పెద్ద ఆయనే గుర్తొచ్చాను. ఎస్, ప్రజల కోసం తీయాలి, ఇట్లాంటి సబ్జెక్ట్స్ రావాలి, వాళ్ళకి చెందాల్సింది తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. స్విస్ బ్యాంకులో దాచేసుకుని వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, ఇక్కడ ప్రజలు చచ్చిపోవాలా, నథింగ్. దట్ కాన్సెప్ట్ ఈజ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మనకి మేజర్గా ఆలీ గారు ఉన్నారు సినిమాలో. అసలు ఎంత రిలాక్సింగ్ పాయింట్ ఇన్ ద మూవీ అనేసి అంటే ఆలీ గారిని చూసిన ప్రతిసారి. సో మీకు కాంబినేషన్ సీన్స్ మాక్సిమం లేకపోయినా ఆలీ గారితో ముందు సినిమా చేశాను, బట్ తెలియకుండా ఆలీ గారిది పూరి గారి కాంబినేషన్ చాలా బాగుంటుంది. పూరి గారికి చాలా ఇష్టం యాక్చువల్లీ. నాకు మొన్నే చెప్పారు, ఫస్ట్ టైం చెప్పారు, ఆలీ గారు అంటే విపరీతం రెస్పెక్ట్ ఆయనకి. ఈ లైక్స్ దట్ పర్సన్ లాట్, యాజ్ అ పర్సన్ చాలా ఇష్టం. తెలియకుండా ఆలీ గారు కూడా
హీఈస్ లైక్ ఆయన సీనియర్ రాసేస్తారు కొంచెం ఆలీ గారిని పెట్టుకుని రాస్తారు నాకు తెలియదు కానీ బట్ ఆలీ గారికి ఇది ఇంట్రాక్షన్ చాలా బాగుంటుంది షార్ట్ కట్ చెప్పరు నేను ఒకటి చూశాను చేస్తూనే ఉంటారు కీప్స్ రోలింగ్ సార్ ఆలీ గారు ఉన్నప్పుడు ఎప్పుడు కట్ చెప్పరు అసలు జనరల్ ఆయన కట్ చెప్పరు లొకేషన్ అసలు ఏ రోజు కట్ యాక్షన్ చెప్పరు చూస్తుంటారు సో ఆలీ గారి ఇష్యూస్లో అసలు వెళ్తూనే ఉంటుంది ఆయన కూడా అంత ఇన్వాల్వ్ అయిపోయి చేస్తాం ఇట్స్ వెరీ నైస్ అండి ఆలీ గారు ఇస్ లైక్ మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్ అనూప్ రూబెన్స్ గారు. అనూప్ రూబెన్స్ పూరి గారు అంటే ఫస్ట్ టైమా సార్ అనూప్ రూబెన్స్ గారితో వచ్చి? టెంపర్ చేశారు. నేను 3 సినిమాలు చేశాను 4 సినిమాలు చేశాను. కాకపోతే నాకు ఈ సినిమాల కంటే నాకు అనూప్ 15 years నుంచి పరిచయం. నా ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం ఈడియట్ అక్కడి నుంచి నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు కీబోర్డ్ వర్క్ చేసి కొడతాను అప్పటి నుంచి తెలిసిన. సో నాకు అనూప్ చాలా సినిమా చేసినట్లు లెక్క నాకు అంటే తెలియకుండా చేసి ఉండొచ్చు. అంతకు ముందు అన్ని సినిమాలు తను వర్క్ చేస్తున్నాను. ఈ సినిమా కూడా సార్ కూడా యాక్చువల్లీ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అవ్వమని ఛాన్స్ ఇచ్చారు 15 years బ్యాకే. ఓకే ఓకే మనోడు భయపడ్డాడు నేర్చుకుంటున్నానండి నేను చేయనే చెప్పెడతాను సరే తర్వాత మళ్ళీ. కొన్ని ఒక స్టోరీలో కళ్యాణ్ రామ్ గారిని అంత స్ట్రాంగ్గా చూపించాలి అని అనుకున్న మీ ఇంటెన్షన్ కళ్యాణ్ రామ్ గారు దానికి జస్టిఫై చేశారు అకార్డింగ్ టు పూరి జగన్నాథ్? నేను చెప్పడం జనం చెప్తున్నారు బట్ అకార్డింగ్ టు యూ నేను వెంటనే ఆయన ఫస్ట్ డే ఫైనల్ మిక్సింగ్ అవగానే వెళ్ళి హగ్ చేసుకున్నాను ఆయన అడగండి. లేదు సార్ అసలు సార్లో దిస్ వెరీ సింపుల్ థింగ్ అండి హీస్ వెరీ సింపుల్ పర్సన్. అంటే అప్పుడప్పుడు చెప్తారు సార్ మీరు వచ్చి మా నాన్నగారు కనిపిస్తారని అంటారు. రోజు అన్నాను కూడా సార్ వచ్చి మా నాన్నగారు లాగా ఉంటారు. ఓన్లీ థింగ్ ఇస్ మీరు క్రెడిట్ కార్డ్ ఇస్తుంటారు మా నాన్న క్రెడిట్ కార్డ్ తెలియదు మా నాన్న క్రెడిట్ కార్డ్ తెలియదు. ఓన్లీ 2 difference దర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ అండి. దే ఆర్ వెరీ అంటే నేను చూస్తాను మా నాన్నగారిని చూస్తాను పూరి గారిని చూస్తాను కదండి. దీస్ పీపుల్ దే వెరీ సిన్సియర్ ఎట్ వర్క్ వాట్ ఎవర్ దే డూ. మా నాన్నగారు చాలా సిన్సియర్గా ఉంటారు వర్క్ పట్ల. అండ్ ఎనీథింగ్ దట్ దే వాంట్ అక్కడ చూసారనుకోండి వచ్చిందనుకోండి దే గెట్ ఎక్సైటెడ్ వెరీ ఫాస్ట్. ఆ ఎక్సైట్మెంట్ మనం ఆపుకోలేరు వీళ్ళు ప్లస్ ఆపుకోలేరు. వీళ్ళు ఏంటంటే చాలా మంది నేను ఉంటానండి నాకు ఎంత ఎక్సైట్మెంట్ వచ్చి నేను ఇలా ఉంటాను నేను ఉంటాను నేను ఆపుకోగలుగుతా. బట్ వీళ్ళిద్దరు దే వెరీ ఓపెన్ అండి. ఆ కోర్ట్ సీన్లో రౌండ్ రాజీలో డైలాగ్ చెప్పిన వెంటనే లిటరల్ వచ్చేసి పట్టుకుని షేక్ చేశారు. ఐ కుడ్ సీ దట్. అండ్ ఏ సీన్ అయినా సరే ఇఫ్ హీ లైక్స్ ఇట్ అండ్ పబ్లిక్ ఆయన చెప్పి ఈచ్ ఎవ్రీ డైలాగ్ కి క్లాప్స్ కొడుతున్నారు. ఎగ్జాక్ట్లీ సెకండ్ టేక్ చేసినప్పుడు దే నో ద డైలాగ్ కదండి చుట్టూ జూనియర్ తీసుకుంటారు. ఫస్ట్ టేక్ వాళ్ళకి తెలీదు కూర్చారు. రెండో టేక్ 3 టేక్ చేస్తున్నా కొడుతున్నారు వాళ్ళు బాగా చేస్తున్నారు. దే ఆర్ ద జడ్జెస్ ఫస్ట్ జడ్జెస్ వాళ్ళు అక్కడే తెలిసిపోతుంది మనకి. పోస్టర్ రిలీజ్ అవగానే పూరి గారికి కూడా ఫోన్ చేశాను నేను. అసలు కళ్యాణ్ బాబు కానీ ఎవరి డైరెక్టర్ నేను ఫోన్ చేయను. పూరి గారికి ఫోన్ చేసి చాలా బాగుందండి పోస్టర్ బ్రహ్మాండం. ఎప్పుడు చేయండి నేనే షాక్ అండి. నేనే చెప్పాను సార్ మా నాన్నగారు నేను ఈ యాంగిల్ చూడలేదండి. నేను ఎప్పుడండి నాకు కానీ తారక్ గారు అండి ఎప్పుడు ఆయన ఫోన్ చేసి బాగుంది అంటే బాగుంది బాగాలేదని కదా ఎందుకు వాళ్ళు పన్నాలు చేసుకుంటున్నారు లెట్స్ నాట్ డిస్టర్బ్. మాక్సిమం మేము చెప్తే వింటారండి ఎప్పుడు మమ్మల్ని ఏ రోజు అడగరు. మేము చెప్తూ ఉంటే వింటారు హ్యాపీగా ఉంటారు బాగుండాలి అని అంటారు. బట్ తెలియకుండా దిస్ ఫిల్మ్ ఐ డోంట్ నో వై వాజ్ సో ఎక్సైటెడ్. యూనిట్లో పనిచేసే మాకు ఎంత ఎక్సైటెడ్మెంట్ ఉందో అంత ఎక్సైటెడ్. మామూలుగా దీంట్లోనే బొబ్బిలిపుల్లో ఒక డైలాగ్ ఉందమ్మా అవినీతి గివినీతి నీకే తెలిసిందా అని కోర్ట్ సీన్లు అడిగినప్పుడు మురిక్కాలలో పక్కన కాపురం చేసేవాడికి ఆ వాసన చూసి ఆ వాసన జీర్ణించుకుపోయింది. కొత్తగా వచ్చిన వాడికి ఆ వాసన విలువ తెలుస్తుంది అన్నారు. అలాగే యూనిట్ వారికి ఎంతసేపు ఏంటంటే వారికి ఒక అర్థం లేదు. వాళ్ళందరూ డే అండ్ నైట్ కష్టపడతాం కానీ సీన్ తీయటం కానీ దాని మీదే ఇదై ఉంటారు. ఎవరో ఒకడు కొత్తగా చూసినప్పుడు కానీ ఆ రిఫ్లెక్షన్ తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైనా అందం చూసుకోవాలనుకోండి అర్థం కావాలి. నువ్వు తీసింది చూడాలనుకోండి ఒక స్క్రీన్ కావాలి. అలాగే నువ్వు దాంట్లో ఉంటే బాగుందని చెప్పడానికి కాబట్టి నాకు తెలిసింది నేను చూసింది నాకు నచ్చింది నేను చెప్పాను. కానీ నిజం చెప్తున్నాను అంటే ఇప్పుడు మీ ముగ్గురిని చూస్తుంటే అందరికంటే ఎక్కువ ఆనందంగా అది రిఫ్లెక్ట్ అవుతుంది మాత్రం హరికృష్ణ గారు. నేచురల్ అమ్మా నేచురల్. పిల్లల్ని కన్నామా అని కాదు వాళ్ళు ఎంత ఎదుగుతున్నారు. నాకు ఇద్దరు చూస్తే మహానందం. వీరిద్దరిని ఇంత అభిమానంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రజలు అందరూ చాలు 60 ఏళ్ళ జీవితానికి వాళ్ళ విజయాలు చూస్తుంటాం ప్రజలు ఇస్తుంటారు. అదే ఆనందం నాకైతే. సమాజానికి పనికొచ్చే సినిమాలు ఇంకా వస్తే ఇట్లా బాగుంటుందమ్మా. ఇంకా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి. ఇలా పూరి జగన్నాథ్ గారు ఇట్లా డైరెక్టర్స్ ఒక సినిమా అన్నది బిజినెస్ కనే కాదమ్మా
సోషల్ ఒక కాస్ట్ మెసేజ్ ఓరియంట్. యా నాన్నగారి బెబ్బులిపులు ఉంది, మరి వాళ్ళు ఎందుకు వాళ్ళు మనం మాట్లాడుతున్నాం? వాళ్ళ కర్ణంలో ఉంది. అంటరాంతనం భావాన్ని దుర్యోధనుడు అక్కడ పోరాడతాడు. మరి అలాగే జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం. మరి సమాజంలో ఉన్న ఇంకా కుళ్ళు బయటికి రావాలి. నేను యాక్ట్ చేసా తైరు హరిశ్చంద్ర ప్రసాద్ కానీ ఇంకట్లా ఇంకా రావాలి, వస్తాయి, బాగుంటుంది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మేము అడగము. ఐఎమ్ షూర్ డెఫినెట్లీ ఇంకో బ్లాక్ బస్టర్ రాబోతుంది ఖచ్చితంగా. అండ్ కళ్యాణ్ రామ్ గారు మీ దగ్గరకు వచ్చేస్తే కెరియర్లో బెస్ట్ హిట్స్ అని అన్నాం. ఇప్పటి నుంచి చేసిన ప్రతి సినిమా కూడా దీనికి మంచి ఉండాలి. ఇంకా ఈ దివాళీతో మీ హ్యాపీనెస్ డబుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. You all are very, very happy Deepavali and have a blast. Thank you. హరికృష్ణ గారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. పూరి సార్. యా, ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్. హాయ్ ఇండియా గ్లిజ్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియా గ్లిజ్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.